నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరం జిల్లాలో రేపటి నుండి పల్స్ పోలియో కార్యక్రమం 5 సంవత్సరాలలోపు ప్రతి బిడ్డకు తప్పనిసరి. పోలవరం జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జూన్ 28న ఆదివారం బూత్లు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు, సచివాలయాల్లో పోలియో చుక్కలేస్తారు. మిగిలిపోయిన పిల్లలకు జూన్ 29, 30 తేదీలో ఇంటింటికి వెళ్లి టీకా వేస్తారు. కుల మతాలకు అతీతంగా తల్లిదండ్రులందరూ తమ 5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ కోరారు. 45 మంది వైద్యాధికారుల పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వి సరితను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. నిర్భయంగా, బాధ్యతగా మీ చిన్నారులకు పోలియో చుక్కలేయించి వారి భవిష్యత్తును ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరించండి. జిల్లాలో 28,265 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా 65,000 వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 651 పోలింగ్ బూతులు, 47 మొబైల్ టీమ్స్, ప్రత్యేకంగా 22 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతంలోని 68 గ్రామాల్లో ఉన్న సుమారు 1,100 మంది పిల్లలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. అన్నిటిని కూడా కవర్ చేసే విధంగా ఒక 47 మొబైల్ టీమ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొబైల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటన్నిటినీ కాకుండా చాలామంది ప్రజలు ఒకవేళ వాళ్ళు బస్ స్టాండ్స్లో వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు, అలాగే మనకి షాండీస్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్సిట్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, మైగ్రేటెడ్ పాపులేషన్ వచ్చేటటువంటి ఏరియా కానీ, లేకపోతే బస్ స్టాండ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా మైగ్రేషన్ ఉండేటటువంటి ఏరియాని వాటిని కవర్ చేయడానికి స్పెషల్గా ఒక 22 టీమ్స్ని మనం ఏర్పాటు చేసాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రిమోట్ హ్యాబిటేషన్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఒక ట్రాన్సిట్ టీమ్ని ఇవ్వడం కాకుండా, మొబైల్ టీమ్ని ఇవ్వడం కాకుండా, అక్కడ ఒక సూపర్వైజర్ని కూడా మనం ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళు ఆ విలేజ్కి రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో సుమారుగా హార్డ్ టు రీచ్ హిల్ ఏరియాస్, అంటే కొండ మీద ఉన్నటువంటి విలేజెస్ మనకి సుమారుగా మన జ్యూరిస్డిక్షన్లో కొంచెం కష్టంగా ఉండేటటువంటి మనం ఐడెంటిఫై చేసింది ఒక 68 గ్రామాలు మనం ఐడెంటిఫై చేసాము. ఈ 68 గ్రామాల్లో కూడా 1105 అంటే సుమారుగా 1,100 మంది పిల్లలు ఉన్నట్లుగా కూడా ఐడెంటిఫై చేసాం. సో వీళ్ళకి వాళ్ళ గ్రామం దగ్గరికి వెళ్ళి మన మొబైల్ టీమ్స్ ద్వారా పోలియో వ్యాక్సిన్ వేసేటటువంటి కార్యక్రమం కూడా చేసాం. సో ఈ ప్రజలందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నాను. సో పోలియో అనేది ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, చాలామంది గ్రీవెన్సెస్లో కూడా పోలియో ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు వారి యొక్క పనులు కూడా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చి సహాయం కోరుతూ ఉంటారు. సో ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. సో ఈ వ్యాధిని మనం నిర్మూలించుకోవాలంటే మనకి కేవలం ఒకే ఒక్క మార్గం ఈజ్ వ్యాక్సినేషన్. సో దయచేసి ఎటువంటి అపోహలకి తావివ్వకుండా, మనకున్నటువంటి కట్టుబాట్లకి వీటన్నిటికీ తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా పోలియో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మనకున్నటువంటి ఎవ్రీ రిలీజియన్ హెడ్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. బీట్ హిందూస్ కానీ, లేకపోతే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, అలాగే ట్రైబల్ లీడర్స్లో ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ కానీ అందరు నేను ఒక్కటే కోరుతూ ఉన్నానండి. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ వంతు ప్రయత్నం కింద ప్రతి ఒక్కరిని ఈ పోలియో వ్యాక్సిన్ వేసే విధంగా ప్రోత్సహించమని కోరుతూ ఉన్నాను. మనం ఈరోజు తీసుకునేటటువంటి వ్యాక్సిన్ రేపొద్దున ఆ పిల్లవాడికి అదొక కవచంలాగా పనిచేసి పోలియో రాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేలాగా చేస్తుంది. ఒకవేళ మనం ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ ఒకవేళ మిస్ అయ్యామంటే మళ్ళీ రేపొద్దున వ్యాధి రావచ్చు. ఈ వ్యాధి ఒకవేళ వచ్చిందంటే మళ్ళీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని కూడా నేను కోరుతూ ఉన్నాను, దయచేసి మీ పిల్లల్ని ఈ పోలియో క్యాంప్స్కి తీసుకొని రండి. ఈ లిస్ట్ మొత్తాన్ని కూడా మీడియా వారికి సమర్పిస్తాం. 651 క్యాంప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, సో దాన్ని కూడా సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీకు నియరెస్ట్ క్యాంప్ ఇప్పుడు ప్రతిసారి ఎలా ఎక్కడైతే జరుగుతుందో అక్కడే మీకు క్యాంప్ కూడా ఉంటుంది. అక్కడ నియర్ బై స్కూల్స్లో కానీ, అంగన్వాడీ సెంటర్స్లో కానీ దయచేసి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక 2 చుక్కలు పోలియో వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.